మాట్లాడుకునే టైం కూడా ముందున్నది. ఖచ్చితంగా మన సిలబస్ పూర్తి కాలేదు కాబట్టి సిలబస్ పూర్తి అయ్యేటప్పుడు నేను ఖచ్చితంగా నా యొక్క సలహాలు సూచనలు తెలియజేస్తాను. అయితే మీరు ఇంతకుముందు అంటే మీరందరూ కూడా మిత్రులు చొరవ తీసుకున్న వాళ్ళు కానీ సహకరించిన వాళ్ళు కానీ మీరు ఎవరైతే అందరూ నా మీద చూపినటువంటి ఈ ఆదర అభిమానులకు ఈ ప్రేమాభిమానులకు మీ అందరికి కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. ఇంతకుముందు మిత్రుడు చెప్పేటప్పుడు ఒక మాట అన్నాడు, నేను గంటలైనా నాకు తెలిసినటువంటి అంశం ఒకటేంటంటే నేను చేసేటటువంటి వృత్తిని నేను ప్రేమిస్తాను. నా వృత్తి అంటే నాకు చాలా ఇష్టం, నా వృత్తిని చాలా ఇష్టం, నేను దాన్ని చాలా ఇష్టపడతాను. కాబట్టి నేను ఎంత రిస్క్ ఇవన్నీ అంశాల గురించి ఆలోచించాను. ఫస్ట్ థింగ్, ఇది మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మీరు నన్ను చూసి చెప్పినప్పుడు ఇన్ని గంటల నిలబడతానే దాని నుంచి మీరు ఏం స్ఫూర్తిగా తీసుకుంటారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు ఎన్ని గంటలు ఓకే. రెండో విషయం ఏంటంటే నేను ఎక్కువ శాతం విద్యార్థులను చాలా స్ఫూర్తిగా తీసుకుంటాను. చాలామంది అనుకుంటారు నన్ను స్ఫూర్తిగా తీసుకుంటాను అనుకుంటారు, కానీ విద్యార్థుల నుంచి కూడా స్ఫూర్తి చాలా పొందుతాను. 2005లో గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు యాక్చువల్గా నేను ఆర్సెట్లో పనిచేయడం 2007 తర్వాత నుంచి చేస్తాను. ఆ టైంలో విజయకరణ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అంతకుముందు గ్రూప్ 1లో టాపర్స్గా ఉన్న వాళ్ళంతా కలిసి ఏర్పాటు చేసినారు. నేను అక్కడ క్లాస్ చెప్పేవాడిని. అయితే ఈ క్లాస్ చెప్పేటప్పుడు ఈ బాలాజీ దర్శన్ అనేది హోటల్ దానికి ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్లో 4th ఫ్లోర్లో క్లాస్ చెప్పేవాడిని. 4 అంతస్తుల క్లాస్ చెప్పేటప్పుడు అప్పుడు పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా ఉంది. ఈ ఆప్షనల్ సబ్జెక్టుగా ఉన్నది ఎవరు తీసుకునే వాళ్ళు కాదు. సో ఆ టైంలో చాలామంది 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గ్రూప్స్లో మాకు అది ఇది అని చెప్పి జనరల్ రాసుకుంటుంటారు. అలా అయినా కూడా నేను క్లాస్ స్టార్ట్ చేస్తే ఎక్కడైనా పొలిటికల్ సైన్స్లో ఒక 15 మంది 20 మంది మ్యాక్సిమం 22 మంది, నా దగ్గర 47 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను క్లాస్ చెప్తుంటే ఒక అతను విజయ్ అని శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, అతను క్లాస్కి వచ్చేవాడు. క్లాస్కి వచ్చేటప్పుడు ఆయనకు 2 కాళ్ళు లేవు, అంటే పోలియో, అంటే మామూలుగా ఆ స్టిక్స్ తోని పైకి ఎక్కేవాడు. 4th ఫ్లోర్కి వచ్చేవాడు రోజు. వచ్చేటప్పుడు ఒక రోజు నేను చెప్పినాను, విజయ్ నువ్వు ఇంత ఇబ్బంది పడుతూ ఈ 4th ఫ్లోర్కు రావడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే నువ్వు క్లాసు కోసం ఏంటి ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. అంటే ఆయన నాకు ప్రశ్న వేసాడు. ఈరోజు కూడా నాకు ఆ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అని నేను తీసుకుంటాను. సార్ మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నా డిస్కరేజ్ చేస్తున్నా సార్ అని అడిగాను. నన్ను ఎంకరేజ్ చేస్తున్నా డిస్కరేజ్ చేస్తున్నా అని అడిగితే యాక్చువల్గా మనం చెప్పిన ఉద్దేశం ఆయన రావద్దను లేకపోతే ఆయన ఇబ్బంది పడుతున్నటువంటి విషయం చూసిన తర్వాత మన మానవత్వం ఉంటుంది కాబట్టి మనం జనరల్గా నేను అలా చెప్పాను. అన్నప్పుడు అన్న తర్వాత ఆయన నాకు చెప్పింది ఏంటంటే నేను 4 ఇన్స్టిట్యూట్లలో డబ్బులు పే చేసిన పొలిటికల్ సైన్స్ కోసం 3000 ఫీజు చొప్పున 4 ఇన్స్టిట్యూట్లలో ఫీజు పే చేసిన. 4 ఇన్స్టిట్యూట్లలో ఉన్నటువంటి అడ్మిషన్ వదులుకొని మీ దగ్గరకు వచ్చినాను. మీ క్లాస్ నాకు నచ్చింది కాబట్టి వచ్చినాను. ఒకవేళ మీరు ఈ క్లాసు 5th ఫ్లోర్లో పెడితే నేను అక్కడికి కూడా వస్తాను. అయితే సరే ఆయన వచ్చినాడు, సీరియస్గా చదివినాడు, ప్రిపేర్ అయినాడు. 2005 పొలిటికల్ సైన్స్ ఆప్షనల్గా అవుట్ ఆఫ్ 150 132 మార్క్స్ తోని అప్పుడు సమయం కాంగ్రెస్ స్టేట్ ఫస్ట్ పొలిటికల్ సైన్స్
ఈరోజు కూడా నా నుంచి విజయ్ ఎంత స్ఫూర్తిని పొందినాడో నాకు తెలియదు, కానీ ఈరోజు కూడా నాకు విజయ్ స్ఫూర్తి. ఒక వ్యక్తి 2 కాళ్ళు లేకపోయినా కూడా పోలియోతో ఉన్నటువంటి వ్యక్తి కూడా 4వ అంతస్తుకు వచ్చి తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం అంత కష్టపడ్డప్పుడు మనం ఏం చేయలేమా? నేను చెప్పాను అప్పుడే చెప్పాను, విజయ్ వీళ్ళ 47 మంది వెళ్ళిపోవచ్చు క్లాస్ నుంచి, నువ్వు ఒక్కరు కూడా నేను క్లాస్ చెప్తానని చెప్పాను. క్లాస్ ఎందుకు చెప్పానంటే ఈ రోజు కూడా నాకు స్ఫూర్తి అంటున్నా. నేను ఆయన స్ఫూర్తి సంగతి పక్కన పెట్టాను, ఆయన నాకు స్ఫూర్తి అంటున్నాను. ఎందుకు అని అంటే ఒక వ్యక్తికి ఒక అంశాన్ని, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత దాన్ని సాధించడం కోసం అతని యొక్క తపన, అతని పట్టుదల, అతని యొక్క కమిట్మెంట్ చూస్తే ప్రతి ఒక్కరు స్ఫూర్తిని పొందాల్సింది. అందుకోసమే నేను మీకు స్ఫూర్తిగా, మీరు కూడా మాకు స్ఫూర్తిగా నిలుస్తారు. నేను ఒక ఫ్యాకల్టీ గాను, లెక్చరర్ గాను, ఓ స్టూడెంట్ నుంచి నేర్చుకుంటానని చెప్పుకోవడానికి నేను అసలు నామోషపట్టి గర్వంగా ఫీల్ అవుతాను. విజయ్ లాంటి స్టూడెంట్ ఉంటాను. నేను అక్కడ పాఠం చేసినట్టు నేను గర్వంగా ఫీల్ అవుతాను. అలాగే మామూలుగా సిపి రామన్ అంటే సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ రోజు 750 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ పాఠం చెప్పి వచ్చేవాడు. అలా మిత్రులందరూ అడిగినారు, 750 కిలోమీటర్లు వెళ్ళడం ఏంటి, పాఠం చెప్పి మళ్ళీ రావడం ఏంటి, ఎవరు అసలు ఎందుకు వెళ్తున్నాం ఇంత అంటే, నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను, వెళ్తున్నాను చెప్పి అమెరికాలో. అప్పుడు అసలు ఎంతమంది చెప్తున్నావు ఆ పాఠం? ఇద్దరికి ఆ ఇద్దరు డోంట్ ఫర్గెట్ దే విల్ బికమ్ ఏ నోబుల్ లారెట్స్ అంటే వాళ్ళిద్దరు కూడా కాబోయే నోబెల్ బహుమతి సైంటిస్టులుగా బహుమతి పొందరు. అలాంటి గొప్ప వ్యక్తులు చెప్తున్నాను. ఈరోజు అనేక సందర్భాల్లో సరే నేను ఉన్నటువంటి జాబ్ రీత్యా గత 7 సంవత్సరాల నుంచి లీవ్ పెట్టిన రీత్యా, నాకు లీవ్స్ దొరికిన రీత్యా నేను కూడా డైలీ 400 కిలోమీటర్స్ ప్రయాణం చేసి వస్తున్నాను. చాలా మంది అంటుంటారు, నీకు ఎందుకు ఇంత అవసరమా, ఆల్రెడీ యువర్ ఎ సెటిల్ అని అంటే, నాకు ఆ ప్రొఫెషన్ అంటే ఇష్టం కాబట్టి నేను వెళ్తున్నాను. ఈరోజు కూడా గర్వంగా చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా, అన్ని జిల్లాలు, ఎందుకంటే నేను ఏపీ డిగ్రీ కాలేజ్ ఫస్ట్ నేను కర్నూలు జాయిన్ అయ్యాను. కర్నూలులో 4 months ఉన్న తర్వాత సాగర్ రెసిడెన్షియల్కి వచ్చింది. చెప్పాను నా సాగర్ రెసిడెన్షియల్కి వస్తే ఆ సంవత్సరం కొత్తగా నాగార్జున యూనివర్సిటీకి, గుంటూరు జిల్లా మొత్తం నాగార్జున యూనివర్సిటీకి మార్చింది. నాకు ఎగ్జామ్ పెట్టిందేమో ఆంధ్ర యూనివర్సిటీ, సర్టిఫికేట్ ఇచ్చిందేమో నాగార్జున యూనివర్సిటీ. నా ముందు బ్యాచ్లు 2 బ్యాచ్లు, మా బ్యాచ్, నా తర్వాత 5 బ్యాచ్లు. మీరు కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మొత్తం శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా, అనంతపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా అన్ని ప్రాంతాల్లో కూడా నా బ్యాచ్ వాళ్ళు, నా సీనియర్స్, నా జూనియర్స్ చాలా చాలా మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, నా బ్యాచ్ వాళ్ళు, నా సమకాలికులు ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు, కానీ నేను ఆ పొజిషన్లోకి వెళ్ళలేదు. నాకు అసలు అసంతృప్తి ఎన్నడూ లేదు. నేను వెళ్ళలేదని అసంతృప్తి నాకు ఏ రోజు లేదు. ఎందుకంటే నేను ఆ పోస్ట్ ఎప్పుడు కోరుకోలేదు. నేను టీచింగ్ ప్రొఫెషనే కోరుకోలేదు. కానీ ఇప్పుడు నాకు ఒక చిన్న స్వార్థం ఉంది. అంటే డైరెక్ట్ అంటే ఆ స్వార్థం ఏంటంటే, నేను సాధించలేకపోవచ్చు, కానీ నా విద్యార్థులు సాధించాలి. నేను దానికోసం ఖచ్చితంగా పని చేస్తాను. దాంట్లో ఎప్పుడు వెనుకకు తిరిగేటటువంటి పరిస్థితి ఉండదు. మీరు అంటే మీ యొక్క ఆదరాభిమానాలు చూపినంత వరకు నేను ఇలాగే చెప్తాను. సో మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నా మీద చూపినటువంటి ఆదరాభిమానాలు అన్నింటిని కూడా నా లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, మనిషి డబ్బు సంపాదించవచ్చు, పేరు ప్రతిష్టలు రావచ్చు, రకరకాల సౌఖ్యాలు అనుభవించవచ్చు,
బట్ మీరు ఫీల్ అయ్యేటటువంటి గొప్ప ఆస్తి ఏంటంటే ఆత్మ సంతృప్తి. మీరు అందరి యొక్క ముఖాల్లో చూసినప్పుడు మీరు నాపై చూపిన అభిమానం ఏదైతుందో అదే నా ఆత్మకే తెలుసు. అది ఆనందం. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా నువ్వు దాన్ని పొందలేవు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కాబట్టి నా వృత్తిలో చేసేటటువంటి నేను పొందుతున్నటువంటి ఆనందం అది నాకే తెలుసు. కాబట్టి ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగిస్తాను. సో మీరందరూ కూడా ఏ లక్ష్యంతోనైతే ఇక్కడికి వచ్చినారో రాబోయేటటువంటి కాలంలో పాలకులకు ప్రభుత్వాలకు మన మీద ప్రేమ ఉన్నా లేకపోయినా అవసరాలను దృష్టిలో పెట్టుకోలేనా సరే 2019లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి నోటిఫికేషన్లు వేయాల్సి ఉంటుంది. సరే నేను ఏ పాలకుని ఇక్కడ ఉన్న పాలకుని అక్కడ ఉన్న పాలకుని ఎవరిని విమర్శించదలుచుకోలేదు. కానీ సరే గతంలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి చివరి దశలోనే ఎన్నికల ముందైనా సరే నెరవేర్చాలి. కాబట్టి 2 రోజులు నోటిఫికేషన్ లేట్ అయినా కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా అలా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు సంపాదించినటువంటి పరిజ్ఞానాన్ని మీరు అందరూ కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకుని అందరూ తెలివైన వాళ్ళే, కానీ ఆ తెలివిని సద్వినియోగం చేసుకుంటే లైఫ్లో మీరందరూ ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉంటారు. మీరంతా అలా ఉన్నతమైనటువంటి దశలో ఉండాలని మేము కలిసినప్పుడు మా సార్ అని చెప్పి చూపేటటువంటి ఆప్యాయతని ఒక గొప్ప పొజిషన్లో ఉన్నప్పుడు అతను నా విద్యార్థి చెప్పుకునేటటువంటి ఒక ఆత్మసంతృప్తి నాకు కల్పించాలని, మీరంతా ఉన్నత దశలో ఉండాలని మనసా